నమస్కారం ఫ్రెండ్స్. మంచి మార్గం ఛానల్లో ప్రతి ఒక్క లైఫ్ ఇష్యూ లాజికల్గా డిస్కస్ చేయబడుతుంది. అందుకోసమే మంచి మార్గం ఛానల్ అతి తక్కువ సమయంలో అన్ఫార్చునేట్లీ రియల్ ఎస్టేట్ ఛానల్గా ముద్ర పడి నంబర్ 1 ఛానల్గా నిలుస్తుంది. యూట్యూబ్ కూడా దాన్ని ధృవీకరిస్తుంది. హైయెస్ట్ రిపీట్ వ్యూవర్స్, హైయెస్ట్ వాచ్ అవర్స్, వ్యూ పరంగా నార్మల్గా ఉన్న వాచ్ అవర్స్ పరంగా రిపీట్ వ్యూవర్స్ పరంగా మన ఛానల్ రికార్డ్ బద్దలు కొడుతుంది. అంటే ఈ టైనీ బిట్ ఆఫ్ 13,000 సబ్స్క్రైబర్స్తో 1,00,000 సబ్స్క్రైబర్లు 2-3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ కన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. నా 13,000 సబ్స్క్రైబర్లు 1,00,000, 2 లక్షలు, 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ కన్నా అన్ని రంగాలలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది నా గ్రేట్నెస్ ఏమాత్రం కాదు, నా చెప్పే శైలి వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ కాదు. నా దగ్గరున్న సబ్స్క్రైబర్ మెజారిటీ నిజం కోసం తాపత్రయపడే సబ్స్క్రైబర్స్. ఈ రిపీట్ సబ్స్క్రైబర్స్ ఎందుకు అవుతుందంటే వాళ్లకు నిజాలు మళ్ళీ మళ్ళీ వినాలి, నిజం మాత్రమే వినాలి. నేను గంటల కొద్దీ సుత్తి కొట్టినా ఆ సుత్తి వింటున్నారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, మా రిలేటివ్స్లో నా వీడియోస్ భరించలేకపోతున్నారు. మీ విమర్శలే కావు, మీ విమర్శలు నథింగ్ అంటే మా రిలేటివ్స్లో కూడా ఆశ్చర్యపోతుంది. గంటలు గంటలు సుత్తి కొడితే జనాలు ఎట్లుంటున్నారు. నిజాలు మాట్లాడుతున్నా సరే, ఏ ఛానల్లో 7 నిమిషాల పై చిలుకు వీడియో ఎవడినడు. మరి నీ వీడియోస్ 40 నిమిషాల పై చిలుకే ఉంటాయి. మరి ఎలా సహనంతో ఓపికతో ఎలా వింటున్నారు? నా ఛానల్ యొక్క ప్రత్యేకత, నా ఛానల్ యొక్క సత్తా ఇప్పుడు మీరు వేరే ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ తెలుగు న్యూస్ ఛానల్ చూసినా నేను చెప్పిన పాయింట్ ఏరుకొని రిపీట్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్స్లో. మీరు డీప్గా అబ్జర్వ్ చేయండి. అంటే నేను నా ఛానల్ పెద్ద గొప్పది అని చెప్పుకుంటలేదు. జనాల దగ్గర పోయి ముదనష్టపులు ఇంటర్వ్యూలు తీసుకుంటే అది పెద్ద ఛానల్ అయిపోదు. నీ పర్స్పెక్టివ్, నీ వ్యూ. ఇప్పుడు ఈ ఛానల్ మొత్తం నా రిస్క్ మీద నడుస్తుంది. అంటే నేను ఎవరి ఇంటర్వ్యూ తీసుకోలేదు, ఎవరి అభిప్రాయాలు తీసుకోను. ఖచ్చితంగా నా అభిప్రాయాలు మాత్రమే చెప్తాను. మీరు ఏ ఛానల్ చూసుకోండి, ఆయన అట్లా అన్నాడు, ఈయన అట్లా అన్నాడు, ఈయన అభిప్రాయం ఇది. ఇక్కడ వేరే వాళ్ళ తొక్కల అభిప్రాయాలు ఏముండవండి. ఖచ్చితమైన అభిప్రాయం నాదే ఉంటుంది. ఏం చెప్తున్నానో ఏ నుంచి జెడ్ వరకు అన్నీ నా మాటలే. నేను సిగ్నేచర్ చేసిన వీడియోసే. దీంట్లో ఆయన అభిప్రాయం ఏంది, ఈయన ఏమనుకుంటున్నాడు, నాకు ఇర్రెలవెంట్. నాకు రెలవెంట్ ఏంటంటే సారాంశం ఏమి. కరెక్టా? జనాలకి ఏం కావాలి? సారాంశం కావాలి, విశ్లేషణ కావాలి. బై ప్రోడక్ట్ కావాలి. బై ప్రోడక్ట్ ఎవరు లేదు, ఫైనల్ ప్రోడక్ట్ కావాలి.
నువ్వు బై ప్రోడక్ట్ మీద ఎంత డిస్కషన్ చేస్తే లాభం? జనాలకు ఏం కావాలి? సొల్యూషన్ కావాలి, అలర్ట్స్ కావాలి, తమ డబ్బు కుళ్ళిపోకుండా ఇన్ఫార్మ్ చేసే వీడియోస్ కావాలి. పొలిటీషియన్స్ ఇంటర్వ్యూ తీసుకుంటే 90% అబద్ధాలే మాట్లాడతాడు. వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని మనం ఏం చేస్తాం కదా. నేను అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ని ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను గుర్తు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీరు పొలిటీషియన్స్, అడ్మినిస్ట్రేషను ఇలాంటి జోలికి వెళ్ళకండి. ఆటోలల్లా కూరగాయలు అమ్మేటోడు 1500 2000 సంపాదిస్తున్నాడు రోజుకు. ఆటోలల్లా కూరగాయలు అమ్మేటోడు పొద్దున 9:30 10కి స్టార్ట్ అవుతాడు, రాత్రి 8:30 9 వరకు కూరగాయలు అమ్మితే మినిమం 1000 రూపాయల నుంచి 2000 3000 వరకు సంపాదిస్తుంది. మీరు ఇదే వీడియోస్ చూస్తుండొచ్చు. నార్త్ ఇండియాలో కూరగాయలు తీసుకుపోయి అమ్మేస్తున్నాడు. అంటే మనిషి తలుచుకుంటే కొత్త వీడియోస్ నాకు బాగా అనిపించింది. కూరగాయలు అమ్మే వీడియో ఎంత విచిత్రంగా ఉంది చూడండి. కూరగాయలు అమ్మే వీడియోనా లక్షల వేల వ్యూస్ వస్తున్నాయి. నేను చప్పట్లు కొడుతున్నాను. మేం నిరుద్యోగులం అని బికారి వాళ్ళలాగా గవర్నమెంట్ ఆఫీస్లో చుట్టూ తిరుగుతూ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 చపరాసి ఉద్యోగాలకు, ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు, ఎంఎస్సి చదివిన వాళ్ళు చపరాసి ఉద్యోగాలకు, డేటా ఎంట్రీ ఆపరేటర్కి దరఖాస్తు చేసుకోకుండా, నిరుద్యోగ భృతి అడగకుండా ఒక ఆటో వేసుకొని, ఒక రిక్షా వేసుకొని, ఒక సైకిల్ వేసుకొని రోజుకు మర్యాదగా 1000 రూపాయలు సంపాదిస్తున్న ఘనులు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నాను. మీరు గర్వపడకపోయినా నేను గర్వపడతాను. మిర్చి బండివాడు రోజుకు 2000 సంపాదిస్తాడు. తప్పేముంది? 60,000 హాలిడే లేదు. సండే రోజు సేల్స్ డబల్ అవుతాయి. సాటర్డే ఈవినింగ్ సేల్స్ ఎక్కువ ఉంటుంది. సాటర్డే ఈవినింగ్, సండే ఈవినింగ్ సేల్స్ ఆల్మోస్ట్ ఆల్ 30-40% ఎక్కువ ఉంటాయి. తప్పేముంది? నీ డిగ్రీ నీకు 10,000 ఉద్యోగం కూడా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నప్పుడు, నీ తెలివితేటలు ఒక 40,000 సంపాదించే ఆస్కారం ఇచ్చినప్పుడు, నీ సర్టిఫికెట్లు తీసుకుపోయి డస్ట్బిన్ వేసి నీ బ్రెయిన్ నమ్ముకుంటే 40,000-50,000 సంపాదించవచ్చు. దీనికి గ్రూపుల మీద గ్రూపులు ఎందుకు రాయాలి? అంటే మన సొసైటీలో రైతు కొడుకు రైతు పని చేయడం ఇష్టం ఉండదు అంటే మన నాయన బాగా కష్టపడుతున్నాడు. ప్రతి తండ్రి కష్టపడతాడండి, రైతు అని కాదు. మనం చాలా మటుకు రైతుని బాగా పొగుడుతాం. రైతు హైదరాబాద్లో చూడండి, పొద్దున 6:30 7కి బస్సు ఎక్కుతాడు, సాయంత్రం 7:30 8కి దిగుతాడు. 2-3 గంటలు ప్రయాణమే చేస్తాడు వాడు. వచ్చినాక ఏం ఎనర్జీ మిగిలి ఉంటుంది? తన డ్యూటీ పూర్తి చేసే ఎనర్జీ ఏముంటుంది అన్న దగ్గర? పిల్లల్ని మాట్లాడిచ్చే టైం ఉంటుందా? భార్య పిల్లల్ని తల్లిదండ్రులు మాట్లాడిచ్చే టైం ఉంటుందా? ఏముంటుంది? సండే మిగిలి ఉంటుంది. సండే కూడా ఇంటి పనులు చేయాలి. ప్రతి తండ్రి కష్టపడతాడు, రైతు అని కాదు. మనం రైతుకు ఓవర్ హైప్ ఇచ్చి పాపం అని ఇప్పుడు అదే కూరగాయలు పెట్టుకొని అమ్మేటోడు రోజుకు 1500 2000 లేకుండా ఇంటికి పోతలేడు. 30 రోజులు పని చేస్తే 60,000 గ్యారంటీ, ఏం లేదన్నా 40,000 గ్యారంటీ. ఎందుకండి నామోషి? నేను చదువుకున్నా, ఎవడు చదవమన్నాడా నిన్ను? నువ్వు చూస్తున్నావు 10 ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. మరి ఏంటికి చదువు? ఎందుకు చదివినావు?
ప్రజలకు కావాల్సిన చాలా సర్వీసెస్ కష్టంగా మారినాయి. అవే చేయి. ఇప్పుడు చూడండి, రాజస్థాన్ నుంచి వచ్చినోడు జిలేబీ వేయాల, మన వాళ్ళకి రాదు, జిలేబీ రాదు. ఎందుకంటే నేర్చుకోరు బడపలు. జిలేబీ అంటే నామోషాడు, కానీ ప్రాఫిట్ ఎంత ఉంటుందో తెలుసా? పరేషాన్ అవుతారు మీరు. జిలేబీ 40 రూపాయలు కిలో తయారవుతుంది. 40, మ్యాక్సిమం మంచి క్వాలిటీ అయినా 60 అమ్మేదంతా 300 రూపాయలు కిలో. మినిమం 250 నుంచి 300 రూపాయలు కిలో అమ్ముతాడు జిలేబీ. ఎంత శాతం అయింది ప్రాఫిట్? 400-500% ప్రాఫిట్. మీరు ఎందుకు వేయర్రా? మీరు ఆ ముష్టి డిగ్రీ పట్టుకొని పోనీ బీటెక్ బీఈ వాళ్ళని నాలాంటి బీకామ్ చదివిన సన్నాసి 2 క్వశ్చన్లు వేస్తే వాళ్ళ ఫీల్డ్లోనే, కంప్యూటర్ రిలేటెడ్ ఫీల్డ్లోనే వేస్తే వాడికి జాబ్ చెప్పరాదు, నోరు తిరగదు. మళ్ళీ ఎందుకురా మీకు ఆ బీటెక్లు బీఈలు? నేను ప్రాక్టికల్గా చూసిన. ఎంటెక్లు నా కింద పనిచేసింది, ఎంటెక్లు, ఎంఎస్సి. ఎందుకు ఆ చదువులు? ఇప్పుడు మోదీ పకోడా వేయచ్చు అంటే నవ్వింది అందరూ. అంత చదివి పకోడాలు అమ్మాలనా? మీ చదువు పకోడాలు అమ్మడానికి పనికి వస్తుందా మీకు? ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళ ఎండీలు చెప్పిండ్రు, బయటికి వెళ్తున్న బీఈ బీటెక్లలో 80-90% సన్నాసులే, సబ్జెక్ట్ మీద పట్టు లేదు అని చెప్పారు. ముఖం మీద సిక్కు లేకుండా అందరు మళ్ళీ బీఈ బీటెక్లే. పిండితే రసం వెళ్తలేదు, పిండితే రసం వెళ్తలేదు. 80% మంది డమ్మీలే. అంటే ఎట్లా లప్పాదప్పి చేసి పాస్ అయ్యారు. అంటే మనకు ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి షో ఆఫ్ చేయడం అలవాటైపోయి, బయట పోతే ఉద్యోగాలు లేవు, అయినా బీఈ చేస్తాం. దేశంలో ఉద్యోగాలు లేవు, జీతాలు నెలకు 12,000, 10,000, 15,000 కాగ్నిజెంట్ అటువంటి వాడు 20,000కు 15,000కు ఇస్తున్నాడు ఉద్యోగాలు. కాగ్నిజెంట్ అటువంటి కంపెనీ 15,000-20,000 ఇస్తే ఇంక మేము బతికేంద్ర జొమాటో నయం, ఓలా ఊబర్ నయం, నెలకు 30,000-25,000 సంపాదిస్తుంది. మీ బతుకు వాళ్ళకన్నా ఘోరమైంది కదరా. అవిడ్స్ పెట్టండి. ఇప్పుడు కూరగాయల వాళ్ళు 1000-15 మంది సంపాదిస్తుంది, తుర్కోళ్ళు, మామూలు వాళ్ళు కూడా. ఏం రాదు తుర్కానికి, ఏం వాడు 7th క్లాస్ పాస్ అయ్యాడు, 5th అయ్యాడు. మిర్చి 10 का 20, भिंडी 10 का 20, అంతే. 10-20 డబుల్. 2,000 రూపాయల మాల్ తీసుకుంటే 4,000 సంపాదన జేబులు వేసుకొని వెళ్ళిపోతాం. 2,000 లాభం. నెలకు 60,000. ఏం లేదు, 10 రోజులు పని చేయాలన్నా 40,000. ఏ సాఫ్ట్వేర్ వాడికి వస్తలేదు ఇవాళ రేపు. ఆ సిటీసీలో మొత్తం కట్ అయినాక వీళ్ళ షో ఆఫ్ తప్ప ఏం లేదు. దాని మీద మళ్ళీ 1000 సిగరెట్లు, బంధు పార్టీలు, వీకెండ్లు, ఆ ముష్టి 40,000 ఇవన్నీ ఖర్చులు. దానికన్నా బెండకాయలు, మిరపకాయలు, క్యాప్సికమ్, ఆలుగడ్డలు అమ్ముకుంటే కూడా మీకన్నా ఎక్కువ వస్తున్నాయి కదా. మరి ఊళ్ళకెళ్ళి వస్తున్నారు దేక్కుంటా పీకడానికి సిటీకి. లైఫ్ స్టైల్ అట. చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తారట. ఎక్కడ ఉన్నాయా ఉద్యోగాలు? మంచి ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్న వానికి ఉద్యోగాలు వస్తలేవు. మీకు ఏబిసిడి చక్కగా జడ్దాగా చెప్పండిరా అంటే చదవ. మళ్ళీ బీఈలు, బీటెక్లు, ఎంఎస్సీలు, ఇంకోటి అది ఉంది కదా డిఈడులు, బీఈడులు. బీఈడు అయితే కంపు. ఎవడు చూసినా గల్లీకి 10 మంది బీఈడ్లు. రిటైర్ అయిపోవడం ఏది వచ్చినా ఉద్యోగాలు దొరుకుతాయి. ఏం చేసిన? బీఈడి చేసిన. ఏం చేసిన? డిఈడి చేసిన. ఏం లాభం చేసి? టీచర్స్ ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్క టీచరే.
స్కిల్స్ లేని సన్నాసి, బుక్కుల ప్రాబ్లమ్ ఇస్తూ సాల్వ్ చేసిన లేని సన్నాసి వాడు కూడా టీచరే. టీచర్ అంటే అంత ఘోరమైన అయిపోయింది. అంటే ఏం రాని కదా వాడు బీఈడి చేసి అనుకోకుండా క్వాలిఫై అయిపోతే గవర్నమెంట్ జాబ్ దొరికితే అయిపోయారు లైఫ్ సెటిల్. పిల్లలంతా చంపేస్తాడు పోయాక, ఏం రాక, టీచింగ్ స్కిల్ లేక. మళ్ళీ ఎందుకు ఇటువంటి బతుకులు? సొసైటీలో నేను చెప్తున్నా కదా, కారు సేల్స్ 7 లక్షల కార్లు పడావుగా పడున్నాయి. గవర్నమెంట్ స్క్రాపేజ్ పాలసీ తెస్తుందని ఊహించుకొని ఓవర్ ప్రొడక్షన్ చేసి మార్కెట్లో ఇడిచిపెట్టింది. వాళ్ళ అంచనా కరెక్ట్ ఉంది. కస్టమర్స్ కారు కొనేది మానేసారు. అంటే వీళ్ళంతా ఏమనుకోంటే ప్రజలంతా బకరాగాండ్లు, ఈ ట్రెండ్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది, లక్షల లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అని ప్లాన్ చేసి. ఇప్పుడు ఏమైంది? 7 లక్షల కార్లు పడవడు ఉన్నాయి గోడౌన్లో, కొనేట దాతలేడు. చీప్ ఫైనాన్స్ అంటే ఎవడు పట్టించుకుంటలేడు. నేను ఏమడుగుతా అంటే, దేశ ఆర్థిక పరిస్థితి 3 ట్రిలియన్లు, 5 ట్రిలియన్లు, 10 ట్రిలియన్లు, నోటికి వచ్చిన ట్రిలియన్ పోతుంది కదా, మళ్ళీ ప్రజలకు కారు అనే తాహత ఎందుకు తక్కువైతుంది? దీనికి సమాధానం చీఫ్ మినిస్టర్లు, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్పాలి. వీళ్ళ ప్రకారము దేశం దూసుకుపోతుంది, స్పీడ్ బ్రేకర్లు లేవు, జీడిపిలో టాపు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూనే ఉంది, ఉద్యోగాలు కుప్పల చేసేటోడికి ఉద్యోగం తక్కువలేదు, మస్తు ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈ కార్లు ఎందుకు అమ్ముడుపోతలేవురా? ఇక్కడనే ఎకనామిక్స్ గిల్లి ప్రశ్నలు వేస్తాయి. ఎకనామిక్స్ అనేది ఉంటుంది, ప్రతి ఎదవకు అర్థం కాదు, ప్రతి సైన్స్ గ్రాడ్యుయేట్కి అర్థం కాదు. అంటే బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది అనుకుంటారంటే ఎకనామిక్స్ ఈజీ సబ్జెక్ట్, అంటే A to Z మధ్యలో ఏదో 2-3 వర్డ్స్ ఉంటాయి, దాన్నే తిప్పి కొడితే ఎకనామిక్స్ అనుకుంటారు. కానీ ప్రతి చదువుకున్న ఏదో రావండి ఎకనామిక్స్, అండర్స్టాండ్ కాదు, అంత కాంప్లికేటెడ్ సైన్స్ అది. ఎకనామిక్స్ సోషల్తో సంబంధించిన విషయం కాదు, ఇట్స్ ఎ సైన్స్. దేర్ ఆర్ టెక్నిక్స్. ద లెవెల్ అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఒక లెవెల్ ఉండాలి. ఫార్ములాస్ పనికిరాదు ఇక్కడ, మెమొరీ పనికిరాదు ఇక్కడ, థియరమ్స్ ఉండవు దీంట్లో, స్టెప్పులు ఉండవు దీంట్లో. కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ప్రాక్టికల్. ఆ సబ్జెక్ట్ని అంత అర్థం చేసుకొని దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంపై నీకు ఎకనామిక్స్ అర్థమైందా లేదా అని తెచ్చిపోతుంది. కారు దేన్ని ఇండికేట్ చేస్తుంది? ద క్లాస్ ఆఫ్ ఇన్కమ్ని ఇండికేట్ చేస్తుంది, అవునా లేదా? మళ్ళీ క్లాస్ ఆఫ్ ఇన్కమ్ బాగా పెరుగుతున్నప్పుడు, ఎకానమీ ట్రిలియన్గా వెళ్ళిపోతున్నప్పుడు, అసలు ఈ బిజినెస్, ఈ కొనుగోలుదారులు ఎవడు, అమ్మేవాడెవడు, అసలు ఈ డబ్బు ఎక్కడ పోతుంది? $1 ట్రిలియన్ ఎకానమీ ఇట్లయితుంది, మళ్ళీ $1 ట్రిలియన్ ఎకానమీలో కార్లు ఎందుకు అమ్మకపోతలేవు? అంటే మన ఆర్థిక వ్యవస్థలో పెద్ద బొర్రలు పడ్డాయి. దాన్ని ఒక చీప్ సిమెంట్ తీసుకొని కవరప్ బిల్డప్ ఇస్తున్నారు. ఇది గవర్నమెంట్ తప్పు కాదండి. మీరు అనుకుంటున్నామో గవర్నమెంట్ తప్పు అని. గవర్నమెంట్ తప్పు కాదు, ఇది ప్రజల తప్పు. ఎందుకంటే గవర్నమెంట్ కన్నా ఎక్కువ డ్రామా ప్రజలు ఆడుతున్నారు. ఇది గవర్నమెంట్ ఆసరాగా తీసుకొని వాళ్ళకే ట్యాక్స్ రూపంలో, GST రూపంలో
ఇన్కమ్ ట్యాక్స్ వెల్త్ ట్యాక్స్ రూపంలో వాళ్ళకే పంగనామాలు పెడుతున్నారు. ఇప్పుడు ప్రజలే అలర్ట్గా ఉండి ప్రశ్నించే తత్వం ఉన్న ప్రజలు ఉంటే గవర్నమెంట్ ఉత్సలు పోసుకొని యాక్టింగ్ మానేస్తారు. ప్రజలే యాక్టింగ్ చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేయకపోయినా మేము బాగా గ్రో అవుతున్నాం కంట్రీలో, మేమంతా స్విగ్గీ జొమాటోలోనే తింటాం, క్యాబ్లలోనే తిరుగుతాం, అందరూ ఎస్యూవీలే కొంటాం. నేను ఒక మాట అడుగుతా, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఈడియట్స్, నేను ఒక మాట అడుగుతా. భూమి తక్కువ, మీ ఫామ్లో ఏంది? భూమి తక్కువ, ప్రజలు పెరుగుతూనే ఉంటారు. కరెక్టా? మీ మాటనే చెప్తున్నాను. మీకొచ్చేనే మిమ్మల్ని అడుగుతున్నా. ఏమడుగుతున్నా? మీకొచ్చేది. మీరు చూడండి, పెద్ద పెద్ద చదువుకొని ఉంటారు. ఏమంటాడు దాన్ని? క్వశ్చన్. మన ఒక ప్రొఫెసర్ చెప్తున్నాడు, ప్రాక్టికలీ క్వశ్చన్స్ అట్లా ఉండవండి అంటూ. ప్రొఫెసర్ అటవాడు. భరించలేమ్మా క్వశ్చన్. వీడు ప్రొఫెసర్ అయితే ఆ స్టూడెంట్స్ ఎట్లా వెలుగుతారు? ఏమి ఎలగబెడతారు? భూమి తక్కువ, పెరుగుతున్న పాపులేషన్ వల్ల భూమికి ఎప్పుడు పడిపోదు, భూమి పెరుగుతూనే ఉంటుంది డిమాండ్. ఏమైంది? ఇది భూమికి డైరెక్ట్ లింక్ ఉన్న సబ్జెక్ట్ కదా. ఏమైంది? మరి భూమి తక్కువ కదా, సిటీ రోడ్లు అదే కదా, మరి మీరు ఎస్యూవీలు ఎందుకు తీసుకుంటున్నారు? అసలు కార్లు ఎందుకు కొంటున్నారు? గవర్నమెంట్ మీద ట్రావెల్ చేసే వెసులుబాటు లేదు అని ప్రెషర్ పెంచితే గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని గట్టిగా చేస్తుంది. నేను అదే చెప్పిన కదా, ప్రజలు ఆడే డ్రామా, ప్రజలు చేసే ఓవర్ యాక్షన్ చూసి గవర్నమెంట్ కూడా వీళ్ళకి సున్నం పెడుతుంది. కొనండ్రా కార్లు, కట్టండ్రా జిఎస్టీ, కట్టండ్రా ట్యాక్సులు, కట్టండ్రా ఇన్సూరెన్స్, కట్టండ్రా పెట్రోల్ డీజిల్పై పన్నులు, కట్టండ్రా యాన్యువల్ మెయింటెనెన్స్. 5 మంది కూర్చునే కార్లో ఒకడే పోతుంటాడు. ఎందుకంటే అది ప్రెస్టీజ్ మాట. 35 మంది సీట్లున్న బస్సులో 70 మంది పోతుంటారు. ఇదొక విపరీతమైన పరిణామం. 5 మంది కెపాసిటీ ఉన్న కార్లో ఒకడు పోతుంటాడు, 35-40 సీట్లు ఉన్న బస్సులో 70 మంది పోతుంటారు. ఇది బూమింగ్ ఎకానమీ. మీరు ఈ రోడ్లు పెరగవు, అడ్డంగా పెరగవు, కంజెస్టెడ్ రోడ్స్ అని మీకు తెలుసు, పాపులేషన్ పెరుగుతుందని మీకు తెలుసు. నీ ఒక ఎస్యూవీ కొంటే నీ పక్కోడు నీ ఎస్యూవీని చూసి వాడు ఒక ఎస్యూవీ కొంటాడని నీకు తెలుసు. నీ ఎస్యూవీ పార్క్ అయితే వాడి ఇంటి ముందర ఎస్యూవీ పార్క్ కాదు, వాడు ఎస్యూవీ పార్క్ చేసుకుంటే నీ ముందర ఎస్యూవీ పార్క్ కాదు. రోడ్లే లేవు, నీ కంపౌండే లేదు, నీ పార్కింగ్ స్పేస్ లేనప్పుడు ఎస్యూవీలు ఎందుకు కొంటుండ్రు బే అని అడిగితే జవాబు లేదు. పులిని చూసి నక్కలు వాత పెట్టుకునే తత్వం కనుక ఒక ఎస్యూవీ కొంటే దాని వయస్సు అంటే స్క్రాప్ పాలసీలో 15 ఏళ్ళు పట్టుకోండి. 20,000 అంటారు కానీ 15 ఏళ్ళే పట్టుకోండి. నీవు యూజ్ చేసినా చేయకపోయినా నెలకు 5,000, 15 లక్షలు లెక్క పెట్టుకున్నా ఒక 5,500, 600, 6,000 డిపెండ్స్ ఆన్ ఎస్యూవీ. ఇది ఈఎంఐ అంటే దాని జీవితకాలపు ఈఎంఐ అంటే డివైడెడ్ బై మీ బ్యాంక్ ఈఎంఐ కాదు, మీ రెడీ క్యాష్ ఇవ్వడం కాదు. ఒక ఎస్యూవీని తన 180 మంత్స్ నుంచి డివైడ్ చేస్తే తన జీవితకాలం 180 మంత్స్. మీరు 15, 20, 25 లక్షల కారు కొంటే
అది బతికుండేది 180 నెలలు మాత్రమే. అయినాక అది మీది కాదు, అది తుక్కుగా మారుతుంది. ఇది పాలసీ. నెలకు 5,500 నుంచి 6,000 దాని కాస్ట్ను మనం 15 ఏళ్ళు డివైడ్ చేస్తాం. అదే కాకుండా రోజుకు మీరు రెగ్యులర్గా కారు తీసి ఆఫీస్కి వస్తే అంటే మినిమం టు మినిమం 200 ఖర్చు. ఒక కారుపై 200 ఖర్చు అంటే నెలకు 6,000 ఖర్చు. 6,000 ప్లస్ దాని కాస్ట్ 6,000 ప్రతి నెల కలిపితే 12,000. ఒక 1,000 రూపాయలు మెయింటెనెన్స్ ప్రతి నెల ఖచ్చితంగా 1,000 రూపాయలు వేసుకోండి. అంటే సంవత్సరానికి 12,000 మెయింటెనెన్స్. వివిధ రకాలమైన మెయింటెనెన్స్. ఒకసారి స్క్రాచ్ పడుతుంది, ఒకసారి పాడవుతుంది, ఒకసారి పంచర్ అవుతుంది, వివిధ రకాలు. 2 నెలలు 3 నెలలు ఏం కాకపోయినా 4వ నెల ఏదో ప్రాబ్లం వస్తుంది ఇంజన్లో, అప్పుడు గుండు. అలా సంవత్సరానికి 12,000. 6 6 12 ప్లస్ 12 ప్లస్ 1,000 రూపాయలు అంటే 13,000 ప్రతి నెల. 13,000 ప్రతి నెల ఖచ్చితమైన ఖర్చు ఎస్యూవీపై. మీరేమంటారు? ఒక లగ్జరీ కారు కొన్నాక దాంట్లో అందరు తిరుగుతాం కదా, అన్నీ చేస్తాం. నేనంట కరెక్టే, చేస్తాం. 13,000 ఖర్చు అవుతుంది నీకు ప్రతి నెల, డివైడెడ్ బై 180 మంత్స్ తీసుకుంటే 13,000. ఒక కారు మెయింటెనెన్స్ ఖర్చు, ఒక డబుల్ బెడ్రూమ్ రెంట్ ఎంత కంపేర్ చేసుకోండి. కళ్ళు తెరవండి, మనుషులుగా మారండి, లేకపోతే కుక్క సాగు వస్తారు. ఇంత క్లియర్గా చెప్తున్నా. ఇప్పటికైనా మనుషుల్లాగా ఆలోచించకపోతే కుక్క సాగు వస్తారు. 13,000 అక్షరాల 13,000 ప్రతి నెల ఒక ఎస్యూవీపై మీ ఖర్చు. అన్నీ అనుకున్నవి సజావుగా ఉంటే రోజుకు 200 పెట్రోల్ డబ్బులు అని పక్కకు పెడితే, కొంతమంది దానికన్నా చాలా ఎక్కువ కూడా కావచ్చు, అవుతుంది కూడా. అంటే మనం ఆడే డ్రామా మన తాహతు కన్నా ఎంత ఎక్కువ ఉంది. ఒక 50,000 60,000 జీతగాడు ఒక ఎస్యూవీ తీసుకొని ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రెంట్లో ఉంటే అక్కడనే 30,000 స్వాహా. తిండి కొద్దిగా ఒక 10,000 15,000 పెడితే 45,000 స్వాహా, మిగులు 10,000. మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఆ 10,000 కూడా స్వాహా. అంటే ఒక 60,000 ప్రతి నెల సంపాదించే జీతగాడు ఒక కారు ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటే వాడి జీతము ఎక్కడ సరిపోదు, 60,000. ఎందుకంటే వాడు ఆడే డ్రామాలకు అంటే వాడి లైఫ్ బలైపోతున్నా వానికి చింతలేదు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఫ్లాట్లు విల్లాలు ₹1,00,00,000 ఎత్తుకుంటున్నారు. ఎంత ఈఎంఐ కట్టినా మీరు ₹1,00,00,000 ఫ్లాట్ అంటే మీరు 20 సంవత్సరాల్లో 2 కోట్లు కట్టాలి. మనం దానికి సగం ₹1,00,00,000 ఇంట్రెస్ట్ ప్రతి నెల వేసుకున్నా ₹1,00,000 రావాలి. ఒక ₹1,00,00,000 ఇల్లు ఫ్లాట్ కొంటుంటే దాని విలువ ₹1,00,000 ప్రతి నెల వడ్డీ కింద మనకు రావాలి. వస్తుందా? 12% సంపాదిస్తున్నామా మనం? అంటే 12 లక్షలు ఏటా, 12 లక్షలు దానిపై నష్టం. నేను ఉట్టి ₹1,00,00,000 వేసిన, అది మీరు 20 ఏళ్ళు కడితే 2 కోట్లు కట్టాలి. మధ్యలో ఎక్కడ మిస్ అయితే పెనాల్టీలు పడతాయి. అది కాకుండా ఒక బిల్డింగ్ ఏజ్ డిప్రిషియేట్ అవుతుంది. చాలామంది ఉట్టి అప్రిసియేషన్ చెప్తున్నా కదా, భూమి తక్కువ ప్రజలు ఎక్కువ, భూమి తక్కువ ప్రజలు ఎక్కువ.
ఈ ముష్టి ప్రిన్సిపల్స్ని ఇంకా నమ్ముకుంటా ముందర పోయింది అనుకోండి, సర్వనాశనం అయిపోతుంది. ఇది నా శాపం. దీనికి రక్షణ లేదు, దీనికి తిరుగులేదు. ఇది నా శాపం. 1,00,00,000 రావాలి, వస్తుందా? 2.5 కోట్ల 3 కోట్ల బిల్డింగ్కి 40,000 కిరాయి. వాడు పెద్ద గర్వంగా చెప్పుకుంటాడు. 2.5 కోట్లు మాత్రమే కిరాయిలు 40,000 అంటారు. మరి 2.5 కోట్లకు 2.5 లక్షలు రావాలిరా. 1% లెక్క వేసుకున్నా 1% కూడా రాని బొచ్చుల కోట్లు పెట్టుకొని పీక్కోవడానికే 2.5 లక్షలు వచ్చేది 40,000 అని దర్జాగా చెప్తుండు. ఎందుకు చెప్తుండంటే అంటే 2-3 ఇయర్స్ తర్వాత 2.5 కోట్ల ఇల్లు 3 కోట్లు 4 కోట్లు అవుతాయట. అట అవుతుందా కూలిపోతుందో మనకు తెలియదు. ఇవాళ రేపు లేక్ వ్యూ, పాండ్ వ్యూ, గాండ్ వ్యూ అని కూర్చుంటే లాస్ట్కి మిగిలేదు గాండే. పాండులు పోయినాయి, పాండులు లేకులు పోయి లాస్ట్కి గాండే మిగులుతుంది. గాండి అంటే గుద్ద, మన గుద్ద మిగులుతుంది తప్ప పాండ్లు పోయినాయి, గాండ్లు పోయినాయి. అన్నిటికీ గండ్లు పడ్డాయి. కోట్ల ఇన్వెస్ట్మెంటు ఆషామాషిగా లేక్ వ్యూ, పాండ్ వ్యూ, సీ వ్యూ లాగా. సీ వ్యూ అంటే అర్థం ఉంది, సముద్రపు ఒడ్డు, బాగా బ్రీజ్ వస్తుంది, ఒక క్లైమేట్. అక్కడ వ్యూ ఉంది కదా అని ఇక్కడ సరూర్ నగర్ పాండ్ వ్యూ అనగానే పాండ్ వ్యూ అనగానే నగరికి దోమలు పోతాయి నోట్ల. మళ్ళీ వ్యూ అనడానికి కూడా రాదు. అంటే గవర్నమెంట్ బిల్డప్ అవసరం లేదు, మీరే బిల్డప్లు ఇస్తున్నారు. చూడండి, గవర్నమెంట్ రాను 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 ఎట్లా డెవలప్ అవుతున్నది. మీరు దర్జాగా ఆస్తులు కొంటున్నారని ప్రతి నెల వసూలు చేస్తారట వెల్త్ ట్యాక్స్. సిటీలో వెల్త్ ట్యాక్స్ ప్రతి నెల బిల్ వస్తుందట. ఎందుకు అంటే ప్రజల వెసులుబాటు కట. నెలకు 300 అంటే ఈజీ కట్టేస్తారు. 300 అండి అంటే మీ ఒక మొబైల్ బిల్లు బేసిక్ రీఛార్జే 300 ఉంది. అంత కట్టలేరా? 1-2 కోట్ల ఇల్లు తీసుకొని ప్రతి నెల ఒక 700-1000 రూపాయలు కట్టలేరా అంటారు గవర్నమెంట్. అప్పుడు ఏం చేస్తారు? మీరు అన్నీ మూసుకొని కట్టవలసి. ఆ ఈఎంఐకే కుర్రో మొర్రో అంటుంటే ప్రతి నెల రెంట్ కట్టినట్టు 1000 రూపాయలు వీళ్ళకి సమర్పించుకోవాలి. లేకపోతే ఏం చేస్తాడు మనకు తెలియదు. మన సొంత ఇంటి ముందు వచ్చే జిహెచ్ఎంసి చెత్తోడు చుట్టోడు మనల్ని దమ్కిచ్చిపోతాడు. నేను టీవీ తీసుకుపోతా, నేను ఫ్రిడ్జ్ తీసుకుపోతా, నేను డైనింగ్ టేబుల్ తీసుకుపోతా. ట్యాక్సులు కట్టి కాయ కష్టంతో రిస్క్ తీసుకొని ఫ్లాట్లు తీసుకుంటే ప్రతి నెల వసూలు చేసుడేంది. దీనికైనా కిరాయికి ఉంటేనే ఏం కాదు. చాలామంది ఇప్పుడు కార్లలాగా ఇండ్లను కొనడం మానేస్తే గవర్నమెంట్ దెబ్బకు దిగి వస్తుంది. ఇప్పుడు కార్లపై 20-30% డిస్కౌంట్ అట. మరి ఈ డిస్కౌంట్ ముందే ఇవ్వచ్చు కదరా. ఇప్పుడు ఎంతమంది నష్టపోయి ఉంటారు? ఇప్పుడు 2 నెలల ముందు కొనేటాడు అవలేగాడు, ఇప్పుడు 30% డిస్కౌంట్ అంటే ఆగినోడికి లాభం ఎక్కువ, ఆశపడ్డోడికి మానభంగం అయినంత అయింది ఇప్పుడు పరిస్థితి. రోడ్డు మీద అమ్ముకునేటోనికి నెలకు 60,000 సంపాదించినా అంటే 7-8 లక్షలు సంపాదించినా నో ట్యాక్స్. ఆఫీస్లో ఏసీ ఎన్వైర్న్మెంట్లో కూర్చొని 40,000 సంపాదించిన ట్యాక్స్. చదువుకున్నందుకు ట్యాక్స్, చదువు రానందుకు, గవర్నమెంట్ ఫెయిల్ అయినందుకు నో ట్యాక్స్.
సైకిల్ తొక్కితే ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, నో ట్యాక్స్. కారుకు 4 పయ్యాలు ఉంటాయి, నెలకు 1000 రూపాయలు మెయింటెనెన్స్, 6000 పై గవర్నమెంట్కి వచ్చే ఆదాయము, ఇన్సూరెన్సు, వెహికల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కడితే ఆ కారు నడిపేటోనికి ట్యాక్స్, కారు ఉన్నోడికి ట్యాక్స్, సంపాదిస్తే ట్యాక్స్, ఇల్లు కట్టుకుంటే ట్యాక్స్. మన వెసులుబాటు కోసం ప్రతి నెల వసూలు చేస్తాడట. సంపాదించేదే పెద్ద తలనొప్పి అయిపోయింది వాడు. సంపాదించినవా చూపించినవా డ్రాయర్ ఇప్పుకపోతాడు. ప్యాంట్ అట్లనే ఉంటుంది, డ్రాయర్ ఇప్పుకపోతాడు. మా బాస్ అంటుండే మీటింగ్లలో, ఏ గుర్దోత్ అయితే డేంజరస్ ఆద్మీ అంటుండే. ఎందుకంటే మీ ప్యాంట్ ఎట్లనే ఉంటుంది, వాడు డ్రాయర్ ఇప్పుకొని పోతాడు, వెళ్ళిపోతాడు అంటే ఇవన్నీ అర్థం కాలేవు. అరే ప్యాంట్ అంటే డ్రాయర్ ఎట్లా ఇప్పుకోపోతాడు అంటే ఏ ఐసా కడితే బో డేంజరస్ ఆద్మీ అంటాడు. అట్లా గవర్నమెంట్ కూడా అట్లా డేంజరస్ కాదు. ప్యాంట్ ఎట్లనే ఉంటుంది, లోపల డ్రాయర్ మిస్సింగ్, ఎట్లా ఇప్పుకోపోతాడు తెలియదు. మన వెసులుబాటు కోసం ప్రతి నెల వసూలు చేస్తాడు ప్రాపర్టీ ట్యాక్స్. గవర్నమెంట్కి 0 రిస్క్. మళ్ళీ రోడ్ ఎప్పుడు వేస్తావురా అంటే 6 ఏళ్లకు 8 ఏళ్లకు 10 ఏళ్లకు రోడ్ వేస్తాడు. మరి ఇదేంద్రా ప్రతి నెల నువ్వు చేయాలి కదా పని, నెలకు నెల తీసుకుంటున్నావు కదా, మన నెలకు తీసేయాలి. ఇది 6 ఏళ్లకు 7 ఏళ్లకు రోడ్లు వేసుడు ఏంద్రా? కరెంటు రోజుకు గంటన్నర అక్కడెక్కడక్కడ చేసి తీస్తూనే ఉన్నావు. మరి ఎందుకు తీయాలరా? మరి నెలకు నువ్వు వసూలు చేసినప్పుడు చెత్తకు ఎందుకు ట్యాక్స్ కట్టాలి? చెత్త వాళ్ళకి ఎందుకు వేయాలి పైసలు? నెలకు 100, 150, 120 ఎందుకు ఇవ్వాలి? జిహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని ట్యాక్స్ కట్టినప్పుడు చెత్తకు ట్యాక్స్ ఎందుకు ఇవ్వాలరా? అడిగినరా ఎవడన్నా? అడుగుతుర్రా ఎవడన్నా? ఏ జర్నలిస్టులు గుద్దల దమ్ముందా? అడగాడు. అమ్ముడు పోయిన సానాసులు. అమ్ముడు పోతే ఇంకేముంటుంది? ప్రజల తరఫున ఎవడు అడుగుతాడు? లాస్ట్ 9 ఏళ్ళగా అడగని ప్రశ్నలు రేవంత్ రెడ్డి రాగానే ఇప్పుడు అడుగుతున్నారు. అంటే అక్రమాలు 9 ఏళ్ళు సక్రమం అయితే ఇప్పుడు అక్రమం ఎట్లయితుంది? అక్రమాలు 9 ఏళ్ళు సక్రమంగా సాగితే ఇప్పుడు అక్రమం ఎట్లయితుంది? ఎంత దొంగలంజా ఉడకుదు చూడండి ప్రజలు కూడా. నేనేమన్నా అదే లంజా అంటే నీతి లేనిది అని అర్థం. తప్పర్థం చేసుకోకండి. లంజ అంటే ఇదే అనుకున్నారు, అది కాదు. నీతి లేని ప్రవర్తన గలదే లంజ. ఆ బుద్ధి గలవాడు ఎవడైనా లంజ ఉడకాడు. 9 ఏళ్లుగా జరిగిన అక్రమాలు సక్రమమైతే 9 ఏళ్ల తర్వాత అక్రమం ఎట్లయితుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. అంటే ఎంత దిగజారిన జనాలు. ఫ్రీగా వస్తుంది జేబులు వేసుకుంటాం, అక్రమంగా వస్తుంది జేబులు వేసుకుంటాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పర్మిషన్ ఇచ్చి జేబులు వేసుకున్నారు. అదంతా అక్రమమే సక్రమమై సాగుతుంటే సడన్గా నీవు దాన్ని అక్రమం అని చెప్పడంలో అర్థమేముంది అని సిగ్గుమాలిన జనాలు అడుగుతున్నారు. దీనికి జవాబు ఉందా? లేదు. అంటే ప్రజలంతా భ్రష్టు పడిపోయారు. ఒళ్ళు అమ్ముకునేటమ్మ కన్నా కొద్దిగా నీతి ఉంటుందేమో, ప్రజలకు ఆ నీతి కూడా లేదు. అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లుగా వర్ధిల్లింది. ఎవరికి నోరు మూపియాలనో నోరు మూపేచ్చేసి, శ్మశానం ఎవరి పేరున ఉందో వాళ్ళకి రైతు బంధు వచ్చింది.
అసలు ఎక్కడన్నా వరల్డ్ బ్యాంక్లో ఎక్కడిక్కడ పోయి మన పాలసీస్ ఎంత బాగున్నాయంటే శ్మశానానికి రైతు సబ్సిడీ దక్కింది భారతదేశంలో అంటే ఆ పుణ్యం కేసీఆర్కే దక్కుతుంది. ఒక కమర్షియల్ థియేటర్కి రైతు బంధు దక్కింది అంటే ఆ శ్రేయస్సు కేసీఆర్కే పోతుంది. కేసీఆర్ని ఒక రిపోర్టర్ అడిగితే జరుగుతుంటాయి అట్లా చిచ్చినవి జరుగుతుంటాయి అంటారు బీకార్గా. ఒరే నా ట్యాక్స్ డబ్బులు తిని నీవు ఏం వాగుతున్నావురా గాడిది అని ఎవ్వడు అడగలే. అయితుడే ఏ రిపోర్టర్ నువ్వు? ఏ రిపోర్టర్? కాంగ్రెస్ పార్టీ రిపోర్టరా? ఏమడుగుతున్నావు? ఏమడుగుతున్నా రాహుల్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అంటుండే గాడిది నా కొడుకు. నాలాంటి వాడు తోలు తీస్తుండే నా కొడుక తాగొచ్చినావరా అని అడుగుతుండే. ప్రజల డబ్బులు అది అవుతుంటుందండి. కాళేశ్వరం కడుతుంటే అందరు జబ్బం చేశారు, భజన చేశారు. ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అన్నీ అడ్డగోలుగా ఉంటాయి. చప్పట్లు కొట్టారు. 1,00,000 కోట్లు మింగినాక ఇప్పుడు అనాలిసిస్ స్టార్ట్ చేశారు. ప్రజలు అందుకోసం తీర్పిచ్చారు. అంత అయినాక తీర్పిస్తే ఇలా బొచ్చుగాండి మీరు. ఎప్పుడైనా నీతిగానే ఉండాలి సొసైటీ అంటే. వివిధ రకమైన జనాలు ఉంటారు, నీతి ఉండాలి. 80% ప్రజలు ఎట్లా తయారైతే ఇంకా గవర్నమెంట్లు అట్లే వస్తాయి. 9 ఏళ్లుగా అక్రమాలు సక్రమంగా సాగినాయి. ఇప్పుడు దాన్ని అక్రమం అంటే ఎట్లా? అంటే ఎంత గలీజ్ థాట్స్ చూడండి ప్రజలే. పైసా ఖర్చు పెట్టకుండా భూమి ఆక్రమించి కోట్ల విలువ గల బిల్డింగ్ కట్టి అది అమ్మేసో కిరాయికేసి ప్రతి నెల లక్షల ఆదాయం పొందుతుంటే అది సక్రమం అట. దాన్ని కూలిస్తే అది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం అట. నన్ను విలువని చెప్తారు. మన ఏదో యూట్యూబ్ జర్నలిస్ట్ కాన్ఫరెన్స్ అయింది, ఒక్కడు నన్ను విలువలే. పిలిచింటే ఒక్కొక్కరిని ఉత్సవం అయిపోతుంది అక్కడనే. యూట్యూబ్ జర్నలిస్టులు ఏం న్యూస్ ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధం, సోనియా గాంధీ రేవంత్ రెడ్డిపై ఫైర్, రేవంత్ రెడ్డి కాలం చెల్లినట్టే. ఇదిరా మీ స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం. ఒక చోటేమో మోదీ భజన, ఇంకో చోట యోగి ఆదిత్యనాథ్ చేస్తుంటే ఆయన ప్రో జర్నలిజం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గట్టి మనిషి కనుక ఉండగలిగిండు, లేకపోతే మోదీ అప్పుడే మింగేస్తుండే యోగి ఆదిత్యనాథ్. గడ్కరీ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉన్నందుకు గడ్కరీ గట్టిగా ఉన్నాడు, లేకపోతే మోదీ ఎప్పుడో ఉష్. రేవంత్ రిజైన్ చేస్తుండా? ఎవడు చెప్పిండు? రేవంత్ రిజైన్ చేస్తే కాంగ్రెస్ ఉంటుందా? అదే వీళ్ళకి కావాలి. ఇప్పుడు ఆ మిర్రర్ టీవీ అని ఒక టీవీ వస్తుంది, విజయారెడ్డి అట జర్నలిస్ట్. ఆమెంత కరప్ట్ జర్నలిస్ట్ నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ ముఖం చూస్తేనే ఆ కరప్ట్ ముఖం. ఆ ముఖమే పింక్ ముఖం. అంత బద్మాష్ న్యూస్ దాంట్లో. నాకు చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. ఆమెను విమర్శించొద్దట. అన్ని ఫేక్ న్యూస్ చదువుతుందండి, మొత్తం ఫేకే. కాంగ్రెస్ అని కాదు, ప్రతి ఒక్కటి ఫేకే. నయమంటే ఆమె పేరు ఒకటి సక్రమంగా రాస్తుంటుంది, లేకపోతే అది కూడా ఫేకే రాస్తుంది. పజయారెడ్డి అని రాస్తుంది. ఏ టు జెడ్ మొత్తం ఫేక్ న్యూస్. దానికి వీళ్ళకు హర్ట్ అయిందట వీళ్ళు. నేను అందుకోసం మొన్న చేసిన వీడియోలో అదే చెప్పిన. ఇప్పుడు రఘు చూడండి, ప్రతి బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలను ఎట్లా రెచ్చగొడతాడు వాడు. నీవు అని మాట్లాడుతున్నాడు చూడండి. మొన్న శామ్యూల్ ఇంటర్వ్యూ చూడండి, ఇవాళ రాసిన కమెంట్. శామ్యూల్ని నీవు ఏం చేస్తున్నావు, నీవు అసలు ఏం చేసినావు అంటాడు. శామ్యూల్
ఈస్ ఎన్ ఎమ్మెల్యే. ఈవెన్ దో ఈజ్ ఫ్రమ్ బడుగు బలహీన కమ్యూనిటీ, స్టిల్ ఈజ్ అన్ రెస్పెక్టబుల్ ఎమ్మెల్యే. ఆయన రఘు ఏమంటాడు, నీవు ఏం చేస్తున్నావు నీవు? వాడు ఎమ్మెల్యే రా రఘుగా, హౌలే ఉత్త వలిసిందా బే నీకు? మొన్న ఎవరో ఎమ్మెల్యేకి రానియలే, వీరేశమ్మ ఎవరో నల్గొండలో జరిగింది మీటింగ్కి రానియలే లోపల. ఆయన ముందు ఎట్లా కూర్చున్నాడు, కింగ్ కూర్చున్నాడు వీడు రాఘుగాడు. చెప్పు తీసుకొని కొట్టవద్దు అయింది. నువ్వు ఓవర్ రెస్పెక్ట్ ఇవ్వకు, మినిమం రెస్పెక్ట్ ఇవ్వకు ఒక ఎమ్మెల్యేకి. నువ్వు దళిత ఎమ్మెల్యే అంటున్నావు, దళిత ఎమ్మెల్యేకి నువ్వు ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు? ఈఎస్సీ ఎమ్మెల్యే కదా, ఆయన ఒక అచీవ్ చేసిండు కదా, ప్రజలు ఎన్నుకున్నారు ఆయనను. ఇట్లా ఆ సపోర్ట్తో వచ్చిండ, అవన్నీ ఇర్రెలవెంట్. నువ్వు అవుతావా ఎమ్మెల్యే? దమ్ముందా? శామ్యూల్ లాగా నీవు నిలబడి ఎమ్మెల్యే అవుతావా? అభిరేషం లాగా ఎవరిలాగానో నువ్వు ఎమ్మెల్యే అయ్యే దమ్ముందా? లేదు, మూసుకోవాలి. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకు, మామూలుగా బిహేవ్ చేయి. ఫస్ట్ నీవు రెస్పెక్ట్ ఇస్తే లోకం రెస్పెక్ట్ ఇస్తుంది. యాజ్ ఎ జర్నలిస్ట్, ద ఆనర్స్ లైస్ ఆన్ యూ టు రెస్పెక్ట్ ద పర్టికులర్ కమ్యూనిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్. ఎమ్మెల్యేలకు వాళ్లకు రెస్పెక్ట్ లేదు అని పెద్ద న్యూస్. దాంట్లో వీడే ఆ ఎమ్మెల్యే నీవు ఏం చేస్తున్నావు? నువ్వు ఇట్లనే చేసేది ఏం రాదు భాష, హౌలే రగ్గా గాడిది బద్మాష్. బీసీ అంటాడు. అంటే బీసీ వాడు తమ సాటి కులాన్ని ఎంత తక్కువ చూస్తున్నాడు, బద్మాష్ కూడా వాడు. వాడిని కళ్ళకు ఎమ్మెల్యేలా కనిపిస్తలేరు రగ్గా. ఒక బీసీ అయి ఉండి తన కన్నా తక్కువ కులం వాళ్ళ ఎమ్మెల్యేని నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావురా? నీవు బీసీలను ధరిస్తావు. నీ ఛానల్ కొద్దిగా కరంగానే నీవు ఏం చేస్తున్నావు? నువ్వు ఇంతేనా? నువ్వు అట్లనే కాళ్ళు పిసుకుతావా? వాడు కాళ్ళు పిసికిండా? నేను పిసికేస్తాడు రేపు. బలహీన బడుగు కమ్యూనిటీ వాళ్లకు జర్నలిస్ట్ ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళని తక్కువ కాదు ఎమ్మెల్యేలు అంటే, కష్టపడి వచ్చింటారు వాళ్ళు ఆ లెవెల్కి. బేసిక్ రెస్పెక్ట్ ఇచ్చే జ్ఞానం లేదు నీకు రగ్గానికి. మన తెలుగు వెలుగు రగ్గాడు వాడు బీసీ, నేను బీసీ. బీసీ ఐక్యత ఎక్కడి నుంచి వస్తుందిరా? బీసీ ఐక్యత అవులే. నీకన్నా తక్కువ కులాలు ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే అయితే సహించలేకపోతున్నాం, వాళ్ళతో ఆడుగా బిహేవ్ చేస్తున్నాం. అందుకోసం ఇదే ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఇదే చూసి ఆ శామ్యూల్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర తిప్పుకుంటారు. మీరు బీసీ వాళ్ళ కింద పట్టుకొని తీసుకుంటా కూర్చుంటారు. మళ్ళానేమైపోయాడు? బీసీ అనే ఎమ్మెల్సీ కాగానే మొత్తం ఇజ్జత్ పోయి. మీకన్నా వాళ్ళనేం వీరేశము ఈ శామ్యూలు వీళ్ళనేం వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళు పెట్టుకున్నాడు. శామ్యూల్ బ్యూటిఫుల్గా చెప్పిండి వాళ్ళ ఆన్సర్ రగ్గానికి. ఎస్, శామ్యూల్ ఇస్ 100% కరెక్ట్. అండ్ వీరేశం వీరేశం ఆయన పేరేముంది కదా, నల్గొండలో మొన్న ఇన్సిడెంట్ అయింది, ఆయన ఈజ్ ఆల్సో కరెక్ట్. ప్రజల కోసం నేను మీటింగ్ అటెండ్ అయినా, నాకు ఇన్సల్ట్ అయినా నేను ఎవరి మీద కచ్చ తీర్చుకోను, ప్రజల కోసం పనిచేసినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని రఘు ముఖం మీద చెప్పేసి, వీడు బీసీ అని వాటకాలు ఇచ్చుకుంటున్నాడు వీడు రగ్గాడు. ఇట్లాంటి బద్మాష్ నా కొడుకులు చూడండి. మనం ఎప్పుడు సొసైటీ ఫుల్ ఫెయిత్ వస్తుందో, నేను అందుకోసం నా ఛానల్లో కూడా మీరు ఫ్యాక్ట్స్ చూసుకోండి. నా మాటలు నచ్చకపోతే మీరు చెక్ చేసుకోండి. ఎవరినైనా బ్లైండ్గా నమ్మినామనుకోండి వాడు ముంచేస్తా. బ్లైండ్గా నమ్మొద్దు. నా ఛానల్ కూడా నమ్మొద్దు. మీరు పోయి చెక్ చేసుకోండి, ప్రాపర్గా చెక్ చేయండి. అటవలకు పోయి వాడా రేట్లకి ఇస్తలేడు, డిమాండ్ తగ్గలేదట, వాడు చెప్పేటోడు
కళ్ళ ముందర కనిపిస్తుంది. వాడేవాడు చెప్పేటోడు. బిల్డర్ చెప్తాడా డిమాండ్ తగ్గిపోయింది, ఏజెంట్ చెప్తాడా డిమాండ్ తగ్గిపోయింది, బ్యాంకులు చెప్తా హౌసింగ్ డిమాండ్ తగ్గిపోయింది. వాడేవాడు చెప్పేటోడు. మనం ఎవాల్యుయేట్ చేయాలి, మనం చూడాలి. మనమే సర్టిఫికేట్, వాడేమి ఇచ్చేది బుచ్చు. మన జీవన ప్రమాణాలు మనం ఎక్కడ తీసుకుపోతున్నాం? సెల్ ఫోన్స్, బిగ్ బిలియన్ డే సేల్ అనగా ఒక్కొక్కడు షేక్ అయిపోతున్నాడు. ఐఫోన్ ఐఫోన్ అట. నేను ఇప్పటి వరకు 3-4 బిజినెస్లు చేసిన సక్సెస్ఫుల్గా, దండిగా లాభాలు వచ్చినాయి. నేను మామూలు జియో డబ్బా ఫోన్ యూజ్ చేస్తాను, లేదా పాత కాలపు బటన్లు ఉన్న ఫోన్ లేదా బిజినెస్ చేసిన. నేను ఏమాత్రం హైటెక్ ఏది ఆన్లైన్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. నాలాంటి వాడికి స్మార్ట్ ఫోన్ అవసరం లేనప్పుడు మీ బొచ్చుగాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఎందుకురా? ఏం చూసుకుంటారా దాంట్లో స్మార్ట్ ఫోన్? 5,000 7,000 మ్యాక్సిమం 8,000 పెడితే జబర్దస్త్ ఫోన్లు. అంటే మీ మొఖాలకు అవి సరిపోతాయి, మీ మొఖాలకు అవి సరిపోతాయి. పిల్లలకు కూడా 15-20 వేల ఫోన్లా? మీకే ఫోను ఎక్కువ ఎక్స్ట్రా, ఆ పిల్లలకు కూడా అదే లెవెల్ ఫోన్. ఐఫోన్ ఎందుకు ఇప్పేది పిల్లలు? పిల్లలకు స్మార్ట్ ఫోనే అవసరం లేదు, బటన్ ఫోన్ ఉంటుందా, ఎస్ఎంఎస్ వస్తుందా, జీపీఎస్, స్విగ్గీ జొమాటో ఆర్డర్ యాప్స్, అందరు ఫోన్లలో యాప్స్ ఉన్నాయి. ఎవడంటే వాడు ఆర్డర్ చేసుకుంటాడు, సంసారం చేస్తలేరు. ఫోన్లలో సపరేట్ అపార్ట్మెంట్లు ఉంటున్నారు. వీడు ఎవరి అపార్ట్మెంట్ వాడిదే, ఎవరి ఫ్లాట్ వాడిదే ఫోన్లలో, ఎవరి జీవితం వాడి సపరేట్ ఫోన్లలో. నీ జీతం 50,000, ₹1,00,000 ఫోన్ ఎందుకు తీసుకుంటారు? నీ జీతం 50,000, 20,000 ఫోన్ ఎందుకు తీసుకుంటావు? దానికి మళ్ళీ డాటా రీఛార్జ్ 500 సమారిపోయాన్ని. ఇంట్లో 4 వేలు ఉందంటే 2,000 కథం. అంటే మన స్థాయి ఏంది, మన యూజ్ ఏంది, యూటిలిటీ ఏంది? వీకెండ్కి పోయి హోటళ్ళల్లో తినేడింది. ఎవడు చెప్పిండు? భార్యకి రెస్ట్ కావాలని ఎవడు చెప్పిండు? ఆమె రోజంతా రెస్టే, రోజంతా రెస్టు, రోజంతా ముచ్చట్లు, రోజంతా సీరియళ్ళు, రిలేటివ్స్తో ముచ్చట్లే. మళ్ళీ రెస్ట్ ఎందుకు ఆమెకు? సాటర్డే ఎందుకు తిప్పాలి? ఆమె నిడిచిపెడితే, చైన్ నిడిచిపెడితే ఆమె తిరిగి వస్తుంది కాలనీలో మొత్తం ముచ్చట్లు పెట్టుకుంటారు. నువ్వేం చేయాలి? భార్య చైన్ ఇడవాలి, ఇడవగానే డోర్ తెరవగానే ఉరికిపోతుంది, సాయంత్రం వస్తుంది. ఆమెకు ఎందుకు బ్రేకు? ఆమె పోయి ఆఫీస్లో పనిచేస్తుందా? ఆఫీస్లో పనిచేస్తుంది, పోని ఆమెకు ఒకటే బ్రేక్, తినడానికో దేనికో. ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్లకు బ్రేక్ ఏందిరా? బ్రేకే బ్రేక్, నిన్నే బ్రేక్ చేస్తున్నాను. చేత కాకపోయినా క్రెడిట్ కార్డు యూజ్ చేసి బయట తినడం ఏంది? కుళ్ళు తిండి, బకరేగా మాల్. మనం ఆలోచించే అవసరం లేదా? డబ్బు ఉంది కాగానే కోడి తింటున్నాం. కోడి ఎట్లా పెరుగుతుంది? 45 రోజుల్లో పెరుగుతుంది. పీసీఓడి ప్రాబ్లంలు, ఆ ఓడి ప్రాబ్లంలు, క్యాన్సర్లు, పిల్లలు పుట్టకపోవడం. ఆ పిల్లవాడికి 2-3వ క్లాస్ నుంచే నువ్వు చికెన్ పెడుతుంటే ఫీమేల్ హార్మోన్స్ అని, గ్రోత్ హార్మోన్స్ అని వాళ్ళ దాంట్లో వచ్చేసి వాడు త్వరగా పెద్దగా అవుతుండు, లేదా త్వరగా పోతాడు వాడు. డయాబెటీస్, షుగర్లు, బీపీలు. డబ్బులు ఉన్నాయని కోడి తింటివి, కోడి 45 రోజుల్లో పెరిగే హార్మోన్స్ నీ దాంట్లో వచ్చే త్వరగా పెరుగుతుంది, త్వరగా చనిపోతుంది. ఇదేం బతుకు? నేను చెప్తున్నది ఏమంటే, మనం ఎప్పటి వరకు మనమే డ్రామా చేస్తాం. మనమే డ్రామాలు చేస్తుంటే, మనమే అవినీతి పరులమైతే, మనమే నకరాలు చేస్తుంటే, మనలోనే క్వశ్చనింగ్ ఎబిలిటీ తక్కువైతే
మన జర్నలిస్ట్ ఇట్లే ఉంటారు, ప్రభుత్వాలు ఇట్లనే ఉంటాయి, బ్యాంకులు ఇట్లనే ఉంటాయి, మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు కరెక్ట్ డేటా లేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, కరెక్ట్ రిజల్ట్స్ రావు. దీనికి కారణం ఎవరంటే ప్రజలే, ప్రభుత్వాలు కావు. ప్రతి ఒక్కటి మిమ్మల్ని మోసం చేయడానికే పుడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని తప్పించుకొని జీవన విధానం ఎలా సాగించాలి, ఇది మీరు ప్లాన్ చేసుకోవాలి. ప్రతి చోట మోసం జరుగుతుంది. మోసం జరగకుండా మీరు ప్రత్యేక చర్యలు ఏం తీసుకోవాలి జీవితంలో, దాని గురించి ఆలోచిస్తే కానీ ఫ్యూచర్లో మీరు బాగుపడే అవకాశం లేదు 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 అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు హెల్ప్ చేయదలుచుకుంటే నా అకౌంట్ నంబర్ నేను కింద ఇస్తాను, తప్పక హెల్ప్ చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం.